గజ్వేల్ ప్రెస్ క్లబ్ తో నాకు అవినాభావ సంబంధం ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది. అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆ హరిత హోటల్లో కూర్చుంటోళ్ళం, రోడ్డు మీద హరిత హోటల్లో కూర్చొని తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులు ఎట్లా ఇంకా ఏం చేయాలి, ఉద్యమాన్ని ఎట్లా ఉధృతం చేయాలి అనడంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర చాలా గొప్ప పాత్ర. చాలా మంచి సలహాలు ఇచ్చారు. నిజానికి గజ్వేల్ హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న మొదట్లో కొద్దిగా మూమెంట్ చల్లగుండే ఇక్కడ. జర్నలిస్టులే నా గుర్తు ధూమ్ధాం పెట్టినప్పుడు గద్దరన్నను రసమైని పిలిచి, రాజకీయ పార్టీలు పెట్టలే, జర్నలిస్టులే తెలంగాణ ధూమ్ధాం పెట్టి తెలంగాణ భావవ్యాప్తి కోసం కృషి చేసినటువంటి చరిత్ర గజ్వేల్ ప్రెస్ క్లబ్ కున్నది. అయితే నన్ను యాక్చువల్ ఒక ఆర్టికల్ రాయమన్నారు. సావనీర్ ఇప్పుడే మనం ఆవిష్కరించుకున్నాం. ఈ సావనీర్ తయారు చేసే దాంట్లో భాగంగా నన్ను కూడా ఒక ముందు మాట రాయమని అడిగారు. వాస్తవానికి మనందరి గురించి జర్నలిస్టులు రాస్తూ ఉంటారు వార్తలు, కానీ వాళ్ళ గురించి ఒక వార్త రాసే అవకాశం, అదృష్టం నాకు దొరికింది. నేను ఏం రాసి పంపినా అంటే, గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఇస్ ఎ పీపుల్స్ క్లబ్, ఇట్స్ నాట్ ప్రెస్ క్లబ్, ఇట్స్ పీపుల్స్ క్లబ్ అనేటువంటి ఒక టైటిల్ పెట్టి రాయడం జరిగింది. ఎందుకు ఆ వార్త రాయాల్సి వచ్చింది? జనరల్ గా ప్రెస్ క్లబ్లు ఇందాక విరాహత్ గారు అన్నట్టు బాగా కష్టపడి పనిచేసినటువంటి జర్నలిస్టులు సాయంత్రం ఒక రిక్రియేషన్ కో, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూసో, ఒక కొంత ఆట విడుపు కోసం వాళ్ళు సాయంత్రం కలుస్తూ ఉంటారు. కానీ మా గజ్వేల్ ప్రెస్ క్లబ్ అట్లా పనిచేయలే. గజ్వేల్ ప్రెస్ క్లబ్ జనం కోసం పనిచేసింది, జన చైతన్యం కోసం పనిచేసినటువంటి ప్రెస్ క్లబ్ గజ్వేల్ ప్రెస్ క్లబ్. అందుకే గజ్వేల్ జర్నలిస్టులను ఏమంటారంటే, జనం మెచ్చిన జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు అనేటువంటి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు గజ్వేల్ జర్నలిస్టులు. అయితే నేను ఎందుకు ఇది ప్రెస్ క్లబ్ కాదు పీపుల్స్ క్లబ్ అన్నానంటే, నాకు దాదాపు 3 దశాబ్దాల అవినాభావ అనుబంధం ఉంది ఈ జిల్లాలో. రాజకీయాల్లో దాదాపు 30 ఏళ్ల నుంచి 25-30 ఏళ్ల నుంచి ఈ జిల్లా జర్నలిస్టులతో దగ్గరగా పనిచేసినటువంటి అనుబంధం ఉంది. మా సత్యన్న అప్పటి నుంచి చూస్తా ఉన్నా, 25 ఏళ్లకెళ్ళి చూసిన. అప్పుడు ఫస్ట్ లూనా అనేది ఉండే, లూనా మీద వస్తుండే మా సత్యన్న, అప్పటి నుంచి చూస్తున్నా నేను. సో అట్లా 25-30 ఏళ్ళ అవినాభావ అనుబంధం ఉంది గజ్వేల్ ప్రెస్ క్లబ్ తో నాకు. ఈ జర్నలిస్టుల గొప్పతనం ఏంటంటే, వీళ్ళు కేవలం వార్తలు రాసే విలేకరులు మాత్రమే కాదు, జన చైతన్యం కోసం, జనం కోసం పనిచేసిన జర్నలిస్టులు గజ్వేల్ జర్నలిస్టులు. అని ఎందుకన్నా అంటే, నేను దగ్గరగా చూసిన 3 దశాబ్దాలుగా. ఎయిడ్స్ రోగం వచ్చి తల్లిదండ్రులు చనిపోతే 2 పిల్లల కోసం అదేదో షో పెట్టిండ్రు గజ్వేల్. ఒక షో పెట్టి కొన్ని డబ్బులు జమ చేసి ఆ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన జర్నలిస్టులు. అనేక పబ్లిక్ ఇష్యూస్ లో, వరకట్న హత్యల విషయంలో కావచ్చు, రైతు ఆత్మహత్యల విషయంలో కావచ్చు, సామాజిక రుగ్మతల లైక్ అనేకమైనటువంటి మూఢనమ్మకాలు కావచ్చు, బాల్య వివాహాల విషయంలో కావచ్చు, డైరెక్ట్ గా ప్రజల్లోకి పోయి పనిచేశారు. నాటకాలు వేసేవారు, గ్రామాల్లో వెళ్లి నాటకాలు కూడా వేసి ప్రజల్లో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినటువంటి జర్నలిస్టులు. జనరల్ గానే జర్నలిస్టులు అంటే రెక్కాడితే గాని డొక్కాడని జర్నలిస్టులు, చాలని జీతాలు, ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటానో ఇంత వ్యాపారం చేసుకుంటే తప్ప పొట్ట గడవదు, ఇల్లు గడవదు. అటువంటి జర్నలిస్టులు నిజంగా జనం కోసం, జనంలో చైతన్యం కోసం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు. అట్లా అద్భుతంగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిజంగా ఈ ప్రాంత ప్రజల బతుకులు మారుతాయని బలంగా నమ్మిన జర్నలిస్టులు గజ్వేల్ జర్నలిస్టులు. ఎందుకంటే రైతు ఆత్మహత్యలు ఈ ప్రాంతంలో బాగా జరిగేది. భారతదేశంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరిగేదంటే అయితే విదర్భ లేదంటే తెలంగాణ. ఆ తెలంగాణలో ఎక్కువ ఎక్కడ జరిగేదంటే మెతుకు సీమలో జరిగేది. ఈ దుబ్బాక, గజ్వేలు, సిద్దిపేట, రోజు ఇట్లా పేపర్ తిప్పితే ఎక్కడో ఒక దగ్గర ఆత్మహత్య కనబడేది. ప్రతిరోజు రైతు ఆత్మహత్యలతో అల్లాడిపోయేటువంటి ప్రాంతం. అసలు ఎండాకాలం వస్తే గంజి కేంద్రాలు, మంజీరా రచయితల సంఘం, గజ్వేల్ జర్నలిస్టులు కలిపి గంజి కేంద్రాలు పెట్టేవాళ్ళు. వలసలతో తల్లడిల్లిపోయేది ఈ ప్రాంతం. బొంబాయి బస్సులతో, ఏడుపులతో ఈ ప్రాంతం తల్లడిల్లిపోయేది. సో అట్లాంటి ప్రాంతంలో ఈ జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా గొప్ప పాత్ర. ఈ రాష్ట్రం ఏర్పడితే కొంత మార్పు వస్తుంది అని బలంగా నమ్మినారు
ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా పాల్పడినటువంటి జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులని నేను బలంగా చెప్పగలుగుతాను. ఇక నేను అనేక మార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాడిని. హరిత హోటల్లో ఛాయ్ తాగుతూ టిఫిన్ చేస్తూ గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం. వీళ్ళ పోరాటం ఈ ప్రాంత రాజకీయ నాయకుల మీద ఒత్తిడి పెంచింది. జై తెలంగాణ అనక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. జర్నలిస్టులే మీటింగ్ పెడతారు, అన్ని పార్టీలను పిలుతారు. ఏం చేయాలి అప్పుడు? పెట్టింది తెలంగాణ ఎజెండా, వచ్చినాయి రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఆ జర్నలిస్టులుగా జై తెలంగాణ ఎజెండా పెట్టాక వచ్చిన వాళ్ళల్లా కూడా జై తెలంగాణ అనవలసిందే. నేను నిలబడతా, నేను కొట్లాడతానుడు, దీక్షలు పట్టుడు, పోరాటాలు చేసుడు, అంటే అట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమంలో కూడా ఈ జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా గొప్ప పాత్ర వీళ్ళు పోషించారు. నేను ఈ సిల్వర్ జూబ్లీ, ఈ రజతోత్సవం జరుపుకుంటూ ఎన్నో విజయాలు సాధించినటువంటి గజ్వేల్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇంకా పైసలు కావాలి, ఇల్లు కట్టాలి, లేకపోతే బంగారం కావాలి, లేదా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివియాలని మీరు లొల్లి పెట్టి వాళ్ళకి ఇంత పనిచేస్తురా? మీరు కూడా సహకరించారు. మా భర్త సమాజం కోసం పనిచేస్తుండు, సామాజిక సేవ కోసం చేస్తుండని పరోక్షంగా మీ సహకారం కూడా వాళ్ళని ముందుకు నడిపించి, అందువల్ల మీకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మీ పాత్ర కూడా ఉన్నది మా అక్క చెల్లెళ్ళది. సో ఏదైనా ఏది శాశ్వతంగా జీవితంలో చేసిన 4 మంచి పనులే శాశ్వతంగా ఉంటాయి. అలాంటి గొప్ప పని మా గజ్వేల్ జర్నలిస్టులు చేశారు. మరి బాయ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. గజ్వేల్ జర్నలిస్ట్ నాయకుడిగా ప్రయాణం ప్రారంభించి ఈరోజు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడిగా విరాహత్ గారు ఎదిగారంటే ఇంకా వేరే చెప్పనక్కర్లేదు. ఆయన కూడా మొదటి నుంచి కూడా అనేక పోరాటాల్లో ఏ మీడియా హౌస్ లో పనిచేసినా, అటు మంజీరా రచయితల సంఘంలో, ఇటు జర్నలిస్టుల సమస్యల విషయంలో, సామాజిక సమస్యలు, మన రాజీవ్ రహదారి మీద కూడా ఒక పోరాటాన్ని, బ్రహ్మాండమైన పోరాటాన్ని కొనసాగించిండు. ఇవాళ నిజంగా ఎంతమంది చచ్చిపోయింది రాజీవ్ రహదారి మీద మనం ఇవాళ బాధపడుతుంటాం. కానీ విరాహత్ 25 ఏళ్ల కింద ఈ రాజీవ్ రహదారి నిర్మాణం సరిగా జరుగుతలేదు, ఎన్నో వంపులు వంకలతో ప్రాణాలు తీసుకుంటది అని చెప్పి 25 ఏళ్ల కిందనే ఒక పోరాటాన్ని కొనసాగించిండు విరాహత్ అలీ. సో అట్లా విరాహత్ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడు జర్నలిస్టుల సమస్యల కోసం ఎంతగానో కృషి చేశాడు ఆయన. నిజంగా ఆయన కృషిలో దేశంలో ఎక్కడ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 22,000 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందించింది ఆ రోజు. దాని వెనుక కూడా విరాహత్ భాయ్ కృషి. ఎప్పటికప్పుడు మా మీద ఒత్తిడి తెచ్చేవాడు. ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఒక గేటెడ్ కమ్యూనిటీ తరహాలో జర్నలిస్టులకు కేసీఆర్ గారి ప్రభుత్వం అందించిందంటే విరాహత్ గారి కృషి, ఆయన ఒత్తిడి ఉందని కూడా నేను నిర్మోహమాటంగా అందరి ముందు చెప్తా ఉన్నా. ఆయన స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.